ఉద్యమకాలం నాటి నుంచి 2023 ఎన్నికల వరకు కూడా ఆ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? గులాబీ నాయకుల తీరుతో కుదేలవుతుందా? స్థానిక నేతలు యాక్టివ్గా లేకపోవడం, వలస నేతల పెత్తనంతో పరిస్థితి గందరగోళంగా మారిందా? పార్టీని సరైన దారిలో నడిపించే సమర్థత లేకపోయిన నాయకులు జిల్లాను ఏలాలని చూస్తుండడం ఆ జిల్లాలో బీఆర్ఎస్ పుంజుకునేందుకు అడ్డంకిగా మారింది. ఇంతకీ బీఆర్ఎస్ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? అసలు ఆ జిల్లా ఇది? పార్టీని ఇంకా దిగజార్చుతున్న ఆ నాయకుడు ఎవరు? ఆ నేత తీరుతో పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వాచ్ ది స్టోరీ. జిల్లాలో ఒకప్పుడు టాప్ గేర్లో వెళ్లిన కారు ఇప్పుడు ఒకటో గేర్లో వెళ్లేందుకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. భద్రాద్రి జిల్లాలో ఉద్యమకాలం నాటి నుంచి కూడా ఓ వెలిగిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక స్థానం కొత్తగూడెం. జిల్లా వ్యాప్తంగా కూడా కారు పార్టీని అభిమానించే కార్యకర్తలు ఉండడంతో 2023 ఎన్నికల వరకు కూడా ఎదురులేని పార్టీగా నిలిచింది. కానీ 2023 ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. 2023 ఎన్నికల నుంచి ఒక నాయకుడి తీరుతో ఆ పార్టీ కుదేలవుతూ వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలు కాకుండా వలస నేతల పెత్తనం ఎక్కువ కావడంతో పార్టీ మనుగడ డైలమాలో పడింది. వలస నేతల్లో సైతం కేవలం డబ్బు రాజకీయాలు మాత్రమే తెలిసిన నాయకుడు ఉండడం, ప్రజలతో ఎక్కడా కలిసి నడవలేని నాయకత్వంతో కారు పార్టీ రోజురోజుకు కుదేలైపోతోంది. 2023 ఎన్నికల్లో సైతం అన్ని పార్టీల కార్యాలయాల కంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండేది. దానికి కారణం చేరిన ప్రతి ఒక్కరికి తాయిలాలు అందుతాయనే ప్రచారం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఆ నాయకుడిచ్చే తాయిలాలకు ఎగబడడం, తెల్లారి వేరే పార్టీ కండువతో కనిపించడంతో బీఆర్ఎస్ పార్టీ అసలైన నాయకులు కంగుతిన్నారు. స్థానిక నాయకులు కానీ లేదా జిల్లాలో ముఖ్య భూమిక పోషిస్తున్న నాయకులు సైతం ఇప్పుడు స్తబ్దుగా మారడానికి కారణం ఆ నాయకుడేనట. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలు పెడుతూ పార్టీకి పనిచేయని వారికి పెత్తనాలు ఇవ్వడం, రౌడీ షీటర్లు, ప్రజల్లో అసమ్మతి ఉన్న నేతల్ని ప్రోత్సహించడంతో పార్టీకి నిబద్ధతగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా మారిపోయారట. దీంతో ఇప్పుడు కేవలం ప్రచారాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ కార్యకర్తలు అంతర్మథనంలో ఉన్నారు. ఆ నాయకుడు ప్రతి ఎన్నికలను కూడా డబ్బుతో రాజకీయాలు చేసేద్దామనే విధంగా ముందుకు పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం డబ్బుతోటి రాజకీయాలు చేయాలనుకోవడం ఒకంత చర్చనీయాంశంగా మారింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా పార్టీని ఏ రోజుకా రోజు దిగజార్చుతూ బలంగా ఉన్న పార్టీని సైతం నిస్సహాయ స్థితిలోకి తీసుకువెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అధిష్టానానికి మాత్రం పార్టీని మొత్తాన్ని ఆయన భుజ స్కంధాలపై మోస్తున్నారని తెలియచేసేలా కవరింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అధిష్టానం ఇప్పటికైనా దీనిని గుర్తించకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ నష్టపోక తప్పదని పలువురు గులాబీ నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎటువంటి సమీకరణలు చేయకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ జిల్లాలోనే ఓ మహిళా నేతకు సైతం ప్రాధాన్యతనిస్తూ ఆమెను ఒక షాడోగా ప్రోత్సహిస్తూ స్థానికంగా ఏ నేతలు ఏం చేస్తున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారనే విషయాలు చేరవేసేందుకు ఓ ప్లాన్ కూడా వేసుకున్నారనే చర్చ నడుస్తోంది. దీంతోనే ఎవరు కూడా ఆమె ముందు మాట్లాడడానికి కూడా సాహసం చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆ మహిళా నేతకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాడని పార్టీ వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది. ఇక జిల్లాలో పార్టీలో ఓ ముఖ్య నాయకుడు పార్టీకి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇప్పుడు ఆ నేత వ్యవహార శైలితో మైనస్ గా మారుతోందట. అన్ని నియోజకవర్గాల్లో సైతం తన మార్కును చూపిస్తూ కార్యకర్తల్లో కూడా జోష్ నింపే సమయంలో ఈ వలస నాయకుడి పెత్తనం ఎక్కువ కావడంతో ఆయన సైలెంట్ అయిపోయాడనే ప్రచారం నడుస్తోంది. దాంతో ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కార్యకర్తలు మదన పడుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం భద్రాద్రి జిల్లాపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని గులాబీ క్యాడర్ కోరుతోంది. అధిష్టానం స్పష్టమైన ఆదేశాలతో ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.